ప్రత్యేక అదాలత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ను జిల్లా సీనియర్ సివిల్ న్యాయమూర్తి సాకిళ్లి శాలినితో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ ప్రారంభించారు. న్యాయవాదులు, పోలీసులు, కక్షిదారులు సమన్వయంతో వ్యవహరించి రాజీ మార్గం ద్వారా అన్ని కేసులను పరిష్కరించుకోవాలన్నారు. మిగతా 3 జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కలిపితే 11,000 కేసులు ఉన్నాయి. దానివల్ల వాళ్ళకి పరిభారం ఎక్కువైపోయింది. జూనియర్ సివిల్ జడ్జెస్కి దాదాపుగా ఒక్కొక్క కోర్టులో రమారమి 3,500 కేసులు ఉన్నాయి. ఎక్కువగా తొర్రూరులో 4,500 కేసులు ఉన్నాయి. మనకి ఇంకా 2 కోర్టులు త్వరలో రాబోతున్నాయి. ఒకటి తొర్రూరులో ఒక అడిషనల్ కోర్టు, నెక్స్ట్ టైం ఇంకో కోర్టు కూడా రాబోతున్నది. దానికి అది ప్రాసెస్లో ఉన్నాయి. కనుక వీళ్ళ మీద పనిభారం ఎక్కువైపోతుంది. అందుకోసం ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ మెథడ్లో, ఎందుకంటే ఒక జూనియర్ సివిల్ జడ్జి సంవత్సరానికి ఒక 400 కేసులు మహా అయితే కంటెస్ట్ కేసు చేయగలుగుతారు. ఇలాంటి లోక్ అదాలత్ వలన. నమస్కారం, నేను శాలిని షాకెలి, సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మహబూబాబాద్. ఈరోజు అండర్ ది ఏబుల్ గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ మనము స్పెషల్ లోక్ అదాలత్ని జరుపుకోవడం జరుగుతున్నది. నిన్నటి వరకు దగ్గర మహబూబాబాద్లో సివిల్ అండ్ క్రిమినల్ రెండూ కలిపి 670 కేసుల వరకు రాజీ అయినాయి. ఈరోజు ఇప్పుడు నుంచి సాయంత్రం 5 వరకు సుమారుగా 150 నుంచి 2 కేసుల వరకు అయ్యే అవకాశం ఉన్నది. అందరూ కక్షిదారులకు ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ దట్ యూటిలైజ్ దిస్ డే. మీ కేసెస్ ఏమన్నా ఉండి రాజీ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటే రాజీ చేసుకోండి. ఈ డేని సద్వినియోగం చేసుకోండి.